అల్లూరు జిల్లా జీ మాడుగుల్లోని ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కేపీ ఆల్ఫట్ట అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీంతో పాఠశాల వద్ద మృతుడి పేరెంట్స్ బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు బాధిత కుటుంబానికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయలు, ఇంట్లో ఒకరికి అవుట్సోర్సింగ్ జాబ్ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అది మాట్లాడుకోవచ్చు. బాగా అనిపిస్తుంది రైట్ చేస్తారు. ఇప్పటికీ కూడా వచ్చే నెల 21వ తారీఖు మిగతా 2 లక్షలు ఇచ్చేస్తారు. ఏం సార్ అంతే కదండి? ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అంటే సార్ మన క్వాలిఫికేషన్ బేస్ చేసుకుంటున్నా శానిటేషన్ హాస్టల్ వర్కర్ గార్డెనర్ స్వీపర్ తల్లి అయితే మరి ఏం లేదు. మరి పాప అయితే సెకండ్ ఇయర్ బెనిఫిషియల్ జాబ్ ఏమైనా చూస్తే పాప సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మరి ఇలాగా అది ఇప్పుడైతే చెప్తే బాగుంటుంది. అయినా అప్పుడైనా కూడా మన వాళ్ళు మాట్లాడాలి కదా. ఇదిగో మేము ఇలా చేస్తాం, లేకపోతే రండి మాట్లాడదాం ఏమండి చెప్పడానికి అంత నిర్లక్ష్యం మాట్లాడతారు. మూర్తి గారు మీకు మార్పులు మరీ చెప్పగలరా? మాట్లాడస్తారు. ఓకే రైట్ బాగున్నారు. బస్ బస్సులు దిగిపోయారు. బిడ్డగా పెంచుకొని ఏదో నా కొడుకు రేపు చదువుకుంటే భవిష్యత్తులో అతని బతుకు బాగుంటుందని మీ స్కూల్ పంపించడం జరిగింది. మరి బాధ్యత మీకు కూడా ఉంటుంది. ఎస్డీఓ గారి వరకు, కలెక్టర్ గారి వరకు, మా డీడీ గారి వరకు అందజేస్తాం. అందజేయడం కాదమ్మా, వాళ్ళ కుటుంబానికి తర్వాత వాళ్ళకి చూడండి. జరిగిన ఇష్యూ పిల్లలు కూడా చాలా నేను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. పిల్లలు అయితే చాలా భయపడుతున్నారు. నేను ఆగి అందుకే ఇప్పుడు వచ్చాను. వాళ్ళకు కూడా పిల్లలు కూడా స్కూల్ దగ్గరికి వచ్చేసి కింద అలా అరుస్తూ ఉంటే పిల్లలు భయపడుతుంది. నా ముందున వాళ్ళు రాసిచ్చినట్టు ఇదంతా కూడా క్లోజే కదా. ఇలాగా 3 లక్షలు సర్పంచ్ గారు సర్పంచ్ గారు వెళ్ళండి పట్టమ్మా బుజ్జి పట్టు. జనాలు ఎక్కువ మంది వస్తే ఇబ్బంది అవుతుంది. బాగలేనప్పుడు 45 రోజుల అమ్మాయిని హాస్పిటల్లో ఉంచి సేవ్ చేసుకుంటున్నాం. ఒక అమ్మాయి ఏం కాదనట్లేదు. అయితే ఇక్కడ పిల్లలు బయటకు అంటే అధికారులు పర్యవేక్షణ లోపం ఉంది కదా మేడం. అందుకనే ఇప్పుడు నేను కూడా అడగడానికి తీసుకోవడానికి
ఇప్పటికీ వచ్చాను రిపోర్ట్. ఇప్పుడు 9th క్లాస్ పిల్లలు ముగ్గురు పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమైంది? మనం మేము తీసుకొచ్చి దిగబెట్టినప్పుడే 2-3 సంతకాలు తీసుకుంటారు. బయటికి వెళ్ళేటప్పుడు అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం అంటే పర్యవేక్షణ ఇక్కడ సెక్యూర్ కావాలి, కానీ విచ్చలు విడితనంగా మీరు వదిలేస్తారా పిల్లల్ని? ఎలా బయటికి వెళ్ళారు, ఏం జరిగారని అలాంటి పళ్ళు బాబు ఏఐటీసీ అలుస్తర మధ్యలో కమిటీ సభ్యులండి. ఇప్పుడు ఎవరైతే ఫిలిప్స్ నిన్న ఏకలవ్య పాఠశాల నుంచి మరి స్నానంకి వెళ్ళి చనిపోవడం జరిగింది. దానివల్ల మరి పేరెంట్స్ పరంగా చూసినట్లయితే చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. అయితే పేరెంట్స్ యొక్క ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు 50 లక్షలు ఇవ్వమనేసి అంటున్నారు. అలాగే మరి ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయారు కాబట్టి మరి ఆ ఇంటి మనిషికి ఒక ఉద్యోగం ఇవ్వాలనేసి అంటున్నారు. గవర్నమెంట్ నుంచి కల్పించాలి. అయితే ఈ యొక్క సమస్య మరి పూర్తిగా కాకుండా తొందరలోనే తీర్చాలనేసి అంటున్నారు. కాబట్టి మరి ఏజెన్సీలో ఇలాగ విద్యార్థులు మరణాలు మరి రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి దీనికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని మరి దీనికి కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే పిల్లలపై నిర్లక్ష్యంగా ఉన్నటువంటి విద్యార్థులపై నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మరి వాళ్ళని చూసుకునే బాధ్యత వాళ్ళకి మీద ఉంది. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్త పిల్లల్ని చూసుకోవాలి. అలాగే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అయినా నిన్న మరి ఆదివారం కాదు, అలాగే సెలవు రోజు కూడా కాదు, క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థి బయటికి వెళ్ళి హఠాత్మరణం పొందడం వల్ల మరి కుటుంబ సభ్యులైతే చాలా ఆవేదన చెందుతున్నారు. కాబట్టి దీనికి వెంటనే పరిష్కారం చేయాలనేసి మరి యూనియన్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏమైతే నష్టపోయారో ఆ కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం ఇచ్చి అలాగే ఎక్స్గ్రేస్ ఏమైతే ఉందో అలాగే ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలనేసి మరి మీడియా మిత్రుల సమక్షంలో తెలపరుస్తున్నాము. ఇది తొందర చేయాలనేసి మా ఆవేదన. బర్త్డే ఉంది, కార్యక్రమం ఉందని తీసుకుని వెళ్ళి సోమవారం బర్త్డే చేయించి మంగళవారం తీసుకుని వద్దామంటే వాళ్ళ తాతగారు ఎక్స్పైర్ అయ్యారు. తీసుకురావడానికి అవ్వడం లేదు. బుధవారం ఉదయం 10:50 తీసుకొని వచ్చాను. ఈ ఎంట్రీ బుక్లోని కూడా రాసినాం. నిన్న లక్షవారం ఒక్కరోజుకి మనిషి లేడని చెప్పేసి శుక్రవారానికి చెప్పారు. అది కూడా 11 గంటలకి జరిగిన విషయానికి నాకు 5 గంటలకు తెలిసింది. అది కూడా వేరే వాళ్ళు చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యం పట్టింది. అందుబాటులో లేదండి. కనీసం ఒక్క మనిషిని పంపిస్తే చెప్తారు కదా, ఆ ఇది కూడా లేకుండా చేశారు. తీసిన తర్వాత బాడీని తీసి అప్పటికప్పుడు వాళ్ళది ఇచ్చేసి బాడీని తీసి కనీసం పేరెంట్స్ అన్న తల్లిదండ్రికి కూడా చూపించలేదు. ముట్టుకోవడానికి చాయిస్ లేకుండా అలాగే చేసి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి మీ పెద్దలంతా మా మీద దయ ఉంచి మేము సర్వం కోల్పోయాం. నాకున్నదే ఒక్క కొడుకు. దానికి మీరే న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జిల్లా జీమోడుగుల మండలం ఈఎంఆర్ఎస్ స్కూల్లో ఈరోజు ఒక విద్యార్థి అంటే గడ్డకి వెళ్ళి చనిపోవడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం హయాంలో నిజంగా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే, ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఈ నాయకులు నిజంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతంలో అనేక మంది పిల్లలు అంటే చిన్న పసికందులు పిట్టల్లో రాలిపోవడం జరుగుతుంది ఈరోజు. అంటే ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అంటే బడికి వెళ్ళినా సరే గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉంది. ఏమి మైదాన ప్రాంతంలో ఎందుకు చనిపోవట్లేదు పిల్లలు? కానీ కేవలం గిరిజన ప్రాంతంలో మాత్రమే అనేక పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా పిట్టల్లో రాలిపోతున్నారు. కానీ ఈ ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా ఈరోజు వాళ్ళకి అనిపించడం లేదు. కనీసం ఇంతమంది చనిపోతున్నా సరే అసలు ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలన్నింటిలో కూడా ఈరోజు అనేక పాఠశాలల్లో ఈరోజు తినే ఆహారం కలుషితమై అనేక మంది విద్యార్థులు ఈరోజు హాస్పిటల్లో బారిన పట్టడం అలాగే మంచాన పట్టడం కూడా ఈరోజు జరుగుతుంది. అనేక మంది పిల్లలు చనిపోతున్నారు. ప్రతి నెలకు కనీసం ఒక విద్యార్థి చనిపోవడం జరుగుతుంది. కనీసం ఈ ప్రభుత్వం ఇకనైనా సరే స్పందించి కనీసం అసలు ఏం జరుగుతుంది, ఈ విద్యార్థుల మరణాలకి కారణం ఏంటని చెప్పేసి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే దీనికన్నిటికి కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు విద్యార్థులు మిత్రులకి నమస్కారం అండి. నా పేరు కిల్లో రాజన్, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను.
ఈరోజు ఏదైతే చనిపోయినట్టు విద్యార్థి ఉన్నారో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పేసి మేమైతే ప్రభుత్వానికి ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, అలాగే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి ఈరోజు పేరెంట్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే నష్టపోయినటువంటి కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పించాలి. 25 లక్షల రూపాయలు చట్ట ప్రకారంగా ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. ఆ ఫ్యామిలీకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇటువంటి కార్యకలాపాలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా చాలామంది చనిపోతున్నారు పిల్లలు, అలాగే జ్వరంతో కానివ్వండి, లేదంటే సంఘటనలు కానివ్వండి, అనుకున్న విధంగా చనిపోతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఆదివాసీ గిరిజన పిల్లల వైపు చూపించే పరిస్థితి అయితే లేదు. ఎక్కడైతే సంఘటన జరిగిందో సంఘటన జరిగినటువంటి ఆ యాజమాన్యానికి కానీ ఆ యొక్క సంబంధిత అధికారులకు కానీ చర్యలు తీసుకునే దాంట్లో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు జీమాడలో జరిగినటువంటి సంఘటనకి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన గురించి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా మేము సంబంధిత బాధ్యతల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే కోర్టు దాకైనా మేము వెళ్ళి ఫైట్ చేసి మా హక్కులు మాకున్న ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని చట్ట ప్రకారంగా పొందే విధంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పేసి మేము ఈరోజు ఎవరైతే అల్లూరి జిల్లా చీమాడుగుల మండలం ఈఎంఆర్ఎస్ ఇక్కడ చిన్న పిల్లవాడు అంటే 10 సంవత్సరాలు స్టార్ట్ అయిన పిల్లవాడికి 9th స్టాండర్డ్ ఫెలిక్స్ ఆల్బర్ట్ ఆ పిల్లవాడు వెనస్డే బర్త్డే కోసం మన ఇంటికి వెళ్ళాడు. సండే కల్లా అబ్బాయి చనిపోయాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి సిబిఎస్ఈ బోర్డులో రీజనల్ ప్రాబ్లం అనేది ఉంది. అంటే స్టాఫ్కి ఇక్కడున్న వాళ్ళ లాంగ్వేజ్ తెలియదు. ఇక్కడ మామూలుగానే మా ట్రైబల్ ఏరియాలో యాక్సెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అలాంటిది వేరే రీజన్ నుండి ఇక్కడ తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసి ఆ టీచర్స్ వారు ఇక్కడ చదువు ఇప్పించడం వలన ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. అంతేకాకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది బాగా జరుగుతుంది. సెక్యూరిటీ అనేది కరెక్ట్గా లేదు ఫస్ట్ థింగ్. రెండవది ఇక్కడ కాంపౌండ్ వాల్ అనేది లేదు. అదేంటంటే రీసోర్స్ ప్రాబ్లం అని చెప్తున్నారు. రీసోర్స్ ప్రాబ్లం అంటే 2 స్కూల్స్ కలిపి ఒకేసారి రన్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? అది ఎందుకు అలా చేయాలి? అది మీరు ముందు చూడాలి. రీసోర్స్ ప్రాబ్లం అని చెప్తూ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మూడవది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరు కూడా యాజమాన్యం అనేది ఇప్పుడు వరకు మాకు ప్రాపర్ అపాలజీ లేదు, అసలు ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. అడ్డదిడ్డంగా కండక్ట్ చేసి వస్తున్నారు ఈ స్కూల్స్ అన్ని కూడా. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క సిబిఎస్ఈ స్కూల్స్లో మీ పిల్లల్ని జాయిన్ చేసే ముందు ఇక్కడ సెక్యూరిటీ కరెక్ట్గా ఉందా లేదా, యాజమాన్యం కరెక్ట్గా ఉందా లేదా, పిల్లవాడి ప్రాణానికి గ్యారంటీ ఉందా లేదా, ఇది ముందు తెలుసుకొని ఆ తర్వాత పిల్లవాడికి కరెక్ట్గా విద్య అందుతుందా లేదా, అది మన లాంగ్వేజ్లో. అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ బోర్డులో చెప్పినా సరే మన లాంగ్వేజ్లో, అంటే మన ట్రైబల్స్ ఉన్న లాంగ్వేజ్ మాట్లాడే లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమైతేనే కదా వాళ్ళు చదివేది. కాబట్టి ఆ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు స్టాఫ్ని రిక్రూట్ చేయాలి. అంతేకాకుండా అదర్ స్టేట్స్ నుంచి రిక్రూట్ చేయడం వల్ల ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బేసిక్ కమ్యూనికేషన్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ పిల్లవాడే కాదు, దీంతో పాటు ఇక్కడ ఆల్మోస్ట్ 4 పిల్లలు చచ్చిపోయారని తెలిసింది. అంతేకాదు చుట్టుపక్కల కూడా దాదాపు 80 మంది పిల్లలు సెక్యూరిటీ ల్యాబ్స్ వల్ల చనిపోయారని తెలిసింది. కాబట్టి డిసిప్లినరీ యాక్షన్ మీరు తొందరగా తీసుకోవాలి. అంతేకాకుండా రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అది వర్కింగ్ అవ్వని నాన్ వర్కింగ్ అవ్వని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు బేసిక్ కనీసం బేసిక్ ఎబిలిటీస్ ఉన్నాయా లేవా అన్నది చూసి మీరు రికమెండ్ చేయగలరు. రిక్రూట్మెంట్ కూడా అలాగే చేయగలరు. లేదా అంటే పిల్లల్ని నార్మల్గా పబ్లిక్ స్కూల్లో పంపించండి. అంతేగాని మీరు ఈఎంఆర్ఎస్ అని ప్రెస్టీజియస్ నేమ్ పెట్టుకొని ఈ బోర్డుతో మాత్రం పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రం మీరు ప్రయత్నించకూడదని తెలియజేస్తారు.